చిన్న గ్రామం ఇబ్బందికరమైన రోడ్లు ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రధానమైన రింగ్ రోడ్డును ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంక్ నుంచి రోడ్డు వెడల్పు చేసి డివైడర్ను ఏర్పాటు చేసుకొని దానికి ఒక రూపం తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. మంత్ని కొత్త బ్రిడ్జ్ నిర్మాణం ప్రత్యేక ఫండ్స్తో నిర్మాణం కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన అందరికీ కూడా సంబంధించింది మంత్రి పట్టణ వాసులందరికీ సంబంధించింది కూడా ఒక్కల వాకు సంబంధించి ఫ్లడ్ బ్యాంక్ దాదాపు 35 కోట్ల రూపాయలతో ఒక మినీ ట్యాంక్ బండ్ని ఏర్పాటు చేసుకోవాలి. అధిక నీళ్లు ప్రవాహం వస్తే టౌన్లోకి రాకుండా మరి టౌన్లో ఉన్న ఏ ఇల్లు కానీ ఈ ప్రదేశంలో ఉంటున్న వారికి వరద ఇబ్బంది రాకుండా ఉండే కార్యక్రమం చేశాం. దాని ఫలితాలు కనబడతా ఉన్నాయి. ఆనాడు ఉన్న నిధులతో ఈకో పార్క్ నిర్మాణం చేశాం. చాలామందికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం. ఎవరు అర్హత గల సోదరుడు సోదరిమని పెన్షన్ అడిగితే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేసినాం. ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేసినాం. మళ్ళా దాని తదుపరి ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వారు ఈ ప్రాంతానికి ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండి ఏ విధంగా వ్యవస్థ అస్తవ్యస్తమైందో ప్రజలు చూడటం జరిగింది. ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం, కొన్ని సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టి ప్రభుత్వం మాది ఉంది, శ్రీధర్ బాబు ఏం చేయలేకపోతున్నాడని తనే స్వయంగా ఒప్పుకుంటున్నాడని. ఈరోజు ప్రభుత్వం వారు ఉన్న ఇబ్బందులు పెట్టినా ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక శాసనసభ్యుని వారికి సంబంధించిన శాసనసభ్యుడికి సంబంధించిన హక్కులు 2 లక్షల మంది ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం రాజ్యాంగపరంగా ఇవ్వాల్సిన నిధులు కానీ హక్కులు కానీ ఎవరి సొత్తు కాదు, వారు ఇవ్వాల్సిందే. నేను చెప్పిన కోణం ప్రత్యేకమైన నిధులు రావాలంటే కష్టతరమైన సాధన అవుతుంది. ఈ ప్రభుత్వం ఆ విధంగా చూస్తుంది. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు ఆ విధంగా చూస్తుందనే ఓ దృక్పథాన్ని ముందు పెడితే అవగాహన లేని వ్యక్తులు ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడే తీసుకొని ఈరోజు ప్రజలను దారి మళ్లించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, మంతెని నుంచి గోదావరికని కానీ, మంతెని నుంచి పెద్దపల్లి కానీ, మంతెని నుంచి కాటారం రోడ్ విషయంలో అసెంబ్లీలో ప్రస్తావన చేస్తే ప్రశ్నించినాం. అసెంబ్లీలో ఆ సంబంధిత మంత్రితోని జవాబు తీసుకున్నాం. తద్వారా నిధులు వచ్చినాయి. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అలాంటి కోణంలో స్థానిక సంస్థలకు సంబంధించిన హక్కులు కానీ, స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులు కానీ స్థానిక సంస్థలే చూసుకుంటే కనుక ఈరోజు రాజ్యాంగ పరంగా స్థానిక సంస్థలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్లు అత్యధిక స్థానంలో ఉండి మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ వాడు అయిన తర్వాత ఈ పట్టణానికి సంబంధించిన ఇంకా అవసరమైన రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, డంప్ యార్డ్ కానీ, లేకుంటే ఒక ప్రధానంగా అధునాతమైన హంగులతో శ్మశాన వాటిక కానీ, ఎలక్ట్రిక్ రిమోటేరియం దాంట్లో పెట్టి ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇదో ఒక 3 ఎకరాల నుంచి 5 ఎకరాల స్థలంలో ఒక పార్క్ని ఏర్పాటు చేసుకొని పౌరులకు సంబంధించి వరకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకొని దాంట్లో చిల్డ్రన్స్ ప్లే పార్క్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు పట్టణ ప్రాంతాలకే కాదు, ఈ పట్టణానికే కాదు, చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ప్రధానమైన పార్క్ని కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న యువతరానికి సంబంధించి ఒక జిమ్ని ఏర్పాటు చేయడానికి కానీ, ఈరోజు ఒకటే రోడ్డు ఉంది, మరొక రోడ్డును ఎంట్రన్స్ పరంగా కూచిరాజుపల్లి దగ్గర నుంచి బోయిన్పేట మీదుగా రోడ్ ఏర్పాటు చేసుకునే కార్యక్రమం, ఔటర్ ఫెరిఫెరీ నుంచి
ఏ విధంగా రోడ్ ఏర్పాటు చేసుకుంటే మరి ఈరోజు ఇప్పుడున్న ప్రాంతానికి సంబంధించి ఇక్కడున్న ప్రజలపై మరి రహదారి విషయంలో భారం పడకుండా ఉండే కార్యక్రమంతో పాటు రేపు అనేక కార్యక్రమాలు తలంచినాం. ప్రధానంగా ఇక్కడ ఉన్న ప్రధానమైన సమస్య గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన పేదవారికి ఉపాధి కల్పించాలని 100 రోజులు పని కల్పించినాం. మరి ఈ ప్రభుత్వం మున్సిపాలిటీ చేసిన దానివల్ల 3000 మంది ఉపాధి హామీ కూలీలకు సంబంధించి 100 రోజుల పని పోయింది. వారికి ఏ విధంగా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని మా లక్ష్యం. మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికైన మావాడైన తర్వాత ప్రధానంగా ఈ 3000 మందికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. యువతకు సంబంధించి ఈరోజు మారుమూల ప్రాంతమైన ఈ ప్రాంత వాసులందరూ రేపు రాబోయే కాలంలో పోటీ పరీక్షల్లో హైదరాబాద్లో, వరంగల్లో, కరీంనగర్లో ఉండే సోదరుడికి సమానంగా ఆ పోటీ పరీక్షల్లో మరి సమానంగా ముందుకెళ్ళడానికి స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన. ఇవన్నిటి ఒక ప్రణాళికబద్ధమైన నెగిటివ్ క్యాంపెయిన్ చేయటంతో మాకు ఇష్టం లేదు. వ్యక్తిగతంగా ఒకరిని తిడితే ఓట్లు వస్తాయంటే అది అవివేకం. ఈరోజు పాజిటివ్గా మేము ఏం చేస్తామో ప్రజల ముందట ఉంచుతా ఉన్నాం. వ్యక్తిగతంగా తిడితే 2 చప్పట్లు కొడతారేమో, అది కాదు కావాల్సింది. ఈ ప్రాంత ప్రజలకి, ఈ టౌన్ ప్రజలకి కావాల్సింది మేము ఎన్నికైతే ఏం చేయబోతాము, ఏం చేయదలుచుకున్నామని చెప్పడానికి మేము వాడవాడ తిరిగి చెప్తా ఉన్నాం. ఆ ప్రయత్నంలోనే ఎక్కడ కూడా నీతి, నిజాయితీ, అవినీతి లేకుండా ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఎంచుకున్న అభ్యర్థులను కూడా ముందుకు పెట్టడం జరిగింది. ఆనాడు జీపీ కాంప్లెక్స్ హాల్లో జీపీ కాంప్లెక్స్ సంబంధించి ఆ ప్రాంతంలో అన్ని రోజులుగా ఉంటున్న వారికి ఎంత ఇబ్బందులు జరిగినాయి చూసి గత 5 సంవత్సరాలు. మరొకసారి మున్సిపాలిటీ కాగానే ట్యాక్సులు పెరిగినాయి. ట్యాక్సులకు సంబంధించి ఏ విధంగా రేపు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ట్యాక్సులు విధిస్తే కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ పరంగా ఉంటే దాన్ని ఏ విధంగా అదుపు చేసి పేదవారిపై, చిన్న స్థాయిలో వ్యాపారస్తులపై భారం పడకుండా ఉండే ప్రయత్నం ఏ విధంగా చేయాలనో దాని గురించి ఆలోచన చేయడం జరుగుతుంది. ఈరోజు సీనియర్ సిటిజన్స్కి సంబంధించి కానీ రిటైర్మెంట్ అయిన వారికి అన్ని వసతులతో కూసుకున్న ఒక రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు, ఒక యువతకు సంబంధించి కానీ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఒక ఇండోర్ స్టేడియాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ, ఇవన్నీ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఇవన్నీ చేసే ప్రయత్న భాగంలో మా లక్ష్యం, మా గోల్ అని చెప్పడానికి మేము 17 కోట్ల రూపాయలతో మేము ఎన్నికైన తర్వాత ప్రతిపాదన ఇచ్చాం ఈ ప్రభుత్వాన్ని. డిఎంఎఫ్టి నిధులు ఈ విధంగా ఉపయోగించండి, మిగిలిపోయిన పనులు అయిపోతాయంటే అవి ఇంకా పరిశీలనకు పెట్టారు. అవన్నీ ఆచరణలోకి రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజలకు సంబంధించిన ఈ ప్రధానమైన సౌకర్యాలు ఇవ్వడానికి మీరు చేయూతనివ్వాలని ప్రజలను కోరటానికి వచ్చినాం. ఉదాహరణకి మా సోదరుడు పెంటరాజు ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఈరోజు ఇదే వాళ్ళు గల్లీలో తిరుగుతూ ఉంటూ చాలామంది చెప్తా ఉన్నారు, మంచోడు, నీతిగల వ్యక్తి, మరి మంచోడిని ఎంపిక చేసుకున్నామని. ప్రజాసేవ చేయాలనే ఒక దృక్పథం ఉన్న వ్యక్తులను ఈరోజు మేము ముందు పెట్టి నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను మంత్రిని ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నా, మీ ఆశీర్వాదం ఇవ్వండి, మంచి చేయడానికి అవకాశం ఇవ్వండి. ఇచ్చి కాంగ్రెస్ పార్టీ 13 వార్డులకు సంబంధించిన మా అభ్యర్థులను పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం.